ప్రభుత్వం పునరుద్ధరించినటువంటి ప్రాంతం ఆ రోడ్డు ఏదైతే కండ్లగుయ్య అటు దేవర యాంజాల్ వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వ రోడ్డు పూర్తిగా. దానిని గతంలోనే ప్రభుత్వం పునరుద్ధరించింది, హైడ్రా కూడా పునరుద్ధరించింది. అయితే ప్రజెంట్ ఆ రోడ్డుని ఎవరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లేకపోతే ఆ స్థానిక వ్యక్తులు కానీ కబ్జా చేసి ఆ రోడ్డును మూసివేశారనేది కూడా స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏంది ఈ అంశం మీద వారు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ క్లబ్లో అటు సమావేశం నిర్వహించారు, మీడియా సమావేశం. అసలు ఇంతకీ ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సమస్య ఏందంటారు? మీ పేరు? నా పేరు సందీప్ అండి. అక్కడ దేవరి యాంజల్ స్థానికులము. అక్కడ 40 ఫీట్ దేవరి యాంజల్ పబ్లిక్ రోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మూసివేయడం జరిగింది. బండకుంట నరసింహారెడ్డి అనే తను, రామకృష్ణారెడ్డి అండ్ బండకుంట కార్తిక్ రెడ్డి అనే తను, ఈ ముగ్గురు కూడా ఆ కంప్లీట్గా ఎంక్రోచ్ చేశారు ఆ పబ్లిక్ రోడ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ లేడీస్ వచ్చినా కానీ వాళ్ళు ప్యాంట్ ఇప్పి చూపించి భయంకరమైన బిహేవియర్తోని అక్కడ అందరికీ చాలా ఇబ్బందికరమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. అయినా కానీ సీరియస్ యాక్ట్ అనేది పోలీసులు కానీ ఎవరు కానీ తీసుకోవట్లేదు. అలాగని చెప్పి ప్రతిసారి పబ్లిక్ రోడ్ బ్లాక్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేస్తున్నారు కానీ ఏ స్ట్రిక్ట్ యాక్షన్ లేదు. 45 డేస్ నుంచి కూడా కంప్లీట్గా రోడ్ కంప్లీట్గా బ్లాక్ అయి ఉంది. సో కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? ఆ రోడ్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుందండి. డైరెక్ట్గా NH44కి తీసుకెళ్తుంది, NH44 హైవేకి తీసుకెళ్తుంది. ఆ NH44 కనెక్టింగ్ అయ్యే దారి ఆపేశారు. సో మేము ఈ సమస్యను కూడా రంగనాథ్ గారి దగ్గర తీసుకెళ్ళాము. రంగనాథ్ సార్ కూడా చాలా పాజిటివ్గా స్పందించి వితిన్ 9 డేస్లో వచ్చి రీస్టోర్ చేశారు. కాకపోతే వీళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే ఇమీడియట్గా మళ్ళీ అంతకంటే పెద్ద కందకాలు తోవి, అంతకంటే పెద్ద బాయిలాగా తోవి దాంట్లో డ్రైనేజ్ వదలడము, ఇవన్నీ చేయడము, దాని తర్వాత ఫైర్ పెట్టడము, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడము, వచ్చిన వాళ్ళని రాళ్ళతో కొట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు అంతకంటే పెద్ద కేసు అయితే ఇప్పుడు ఎందుకని వాళ్ళకి ఆ రోడ్డు తోటి ఏం పని ఉందంటారు? వాళ్ళకి ఆ రోడ్ కబ్జా వస్తే ముందు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో 3 గవర్నమెంట్ సంస్థలు వస్తున్నాయి. కోర్టు వస్తుంది, పోలీస్ స్టేషన్ వస్తుంది అండ్ ఎంఆర్ ఆఫీస్ వస్తుంది. దానికి సంబంధించి ఎదురుగా వాళ్ళకి మొత్తం కమర్షియల్ బీట్ అయిపోతుందన్న ఆశతోని వాళ్ళు కంప్లీట్గా అది కబ్జా చేద్దామని ట్రై చేస్తున్నారు, 40 ఫీట్ రోడ్ కంప్లీట్గా. అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ అయితే దాని తర్వాత ఏం చేస్తున్నారంటే, నేను ప్రొఫెసర్ రతన్ రెడ్డి అండి. నేను గతంలో ఉస్మాన్ సిటీలో పనిచేశాను. తర్వాత నేను ప్రభుత్వ రంగ సంస్థల గురించి కాపాడటానికి గవర్నమెంట్ గురించి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి నేను ఎప్పుడు కాపాడుతుంటాను. ఈ 9 acres అంతకుముందు అంతా కబ్జాలో ఉండే. ఈ మధ్యనే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఈ 3 డిపార్ట్మెంట్స్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్థానిక కమిషనర్స్ కానీ వాళ్ళు కూడా వస్తున్నారు, వచ్చేసి దాన్ని లీనెంట్గా ఉంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆ కబ్జాదారులకు వాళ్ళకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటున్నారు. వీళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు, డిస్మాంటిల్ చేస్తాం 24 hours అని నోటీస్ ఇచ్చి కూడా 30 days అయింది. కానీ ఏం చేయలేదు. పేపర్ మీద మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, యాక్షన్ మాత్రం 0 ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ వచ్చారు కదా, మళ్ళీ వచ్చి వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే సైబరాబాద్ కమిషనర్ వాళ్ళు వీళ్ళ మీద అసలు ఆల్రెడీ 4 జస్ట్ ఏదో పేపర్ మీద 4 ఎఫ్ఐఆర్ కాదు, పీడీ యాక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. లేడీస్ కూడా ఓపెన్గా ప్రైవేట్ పార్టీ చూపిస్తున్నారు. ఇట్లాంటి ఎక్కడ ఉండదండి ఇంత దౌర్భాగ్యం. తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈయన తుమ్ముకుంటూ అంటున్నాడు, అది మేడ్చల్దండి, గుల్లపోచమని అంటాడు. గుల్లపోచమని ఇదంతా బ్లేమింగ్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని తీసుకొచ్చి రెస్టోర్ చేయాలి. ప్రతిసారి రంగనాథ్ గారు చిన్న రావాలంటే ఆయన పెద్ద ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క లిమిటేషన్ చూసుకొని లోకల్ వాళ్ళు లేకుంటే లోకల్గా బాగా పనిచేసే వాళ్ళని క్యాబుల్ నవలు పెట్టాలి. ఇలాంటి క్యాబుల్ వాళ్ళు లేకుంటే ఎంత హైడ్రా చేసినా కూడా ఇంకోటి మనం హైడ్రా కూడా ఏంటంటే సర్వేలెన్స్ పెట్టాలి ఇమీడియట్లీ. ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళకి రియల్ ఎస్టేట్ మాఫియా ఉంటుందండి. ఇంకోటి వీళ్ళంతా కూడా మొదటిదాకా హనుమాన్ డ్రెస్ కూడా వేసుకుంటున్నారు. హనుమాన్ డ్రెస్ వేసుకుంటే ఆ గుళ్ళో కూర్చొని అంత ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంకోటి ఎలక్ట్రిసిటీ బోర్డు లైన్స్ కూడా 15-20 days అయిందండి. 20 days వాళ్ళ లైన్ తీసుకొని ఇస్తారు. ఏ కూడా భయపడి వేస్తున్నారు. వాళ్ళు అట్నే పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు ఏం కేసు లేదండి. పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ కమిషనర్స్ కంప్లైంట్ ఇవ్వాలంటున్నారు. మున్సిపాలిటీకి వెళ్తే మేము కంప్లైంట్ ఇవ్వము, ప్రైవేట్ వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వము, మేము వచ్చి పునరుద్ధరిస్తామంటారు. వస్తారు కానీ ఏం చేయకుండా వెళ్ళిపోతారు. ఏమంటున్నారంటే మేము కంప్లైంట్ ఇచ్చాడితే మేము అనవసరంగా మళ్ళీ పోలీసుని పోవాలి, మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసుకోవాలి, నేను ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోతాను, మాకు ఎందుకు వచ్చిన కర్మ అంటున్నారండి. ఇది పరిస్థితి. ఇది రోడ్డుకు సంబంధించి కూడా పరిష్కరించాలి, వెంటనే పునరుద్ధరించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.